రేపు శనివారం రోజున కర్పూరంతో ఇలా చేస్తే చాలండి. 4 దిక్కుల నుంచి కూడా డబ్బు వస్తుంది. అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడతారు. అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసొస్తుందనమాట. అందుకే ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఈ విధంగా చెయ్యండి కర్పూరంతో. కర్పూరం అనేది చాలా చాలా శక్తివంతమైనది. కర్పూర బిళ్ళలతో ఈ పరిహారం చేసుకుంటే మనకు డబ్బు లేని చోట కూడా డబ్బు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందండి. ఇది చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి శనివారం పూట చేసుకుంటే మంచిది అని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది. అసలు శనివారం ఎలాంటి నియమాలు పాటించాలి, కర్పూరంతో ఏం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే శనివారం అనగానే మనం ఏంటంటే కనుక వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ ఉంటాం కదా. అయితే ఈ రోజున ఏంటంటే కనుక ఉదయాన్నే లేవండి, ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని అనంతరం శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. ఆ తర్వాత ఏంటంటే కనుక ఇంట్లో వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని క్లీన్ చేసుకోండి. ఇలా మీ దగ్గర ఉండే పుష్పాలతో పాటు మీరేంటంటే కనుక తులసిమాలను కూడా సమర్పించండి స్వామివారికి. ఇలా చేసిన తర్వాత చక్కగా దీపారాధన చేసుకోండి. శనివారం పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుందండి. జాతక సమస్యలు పోవాలన్నా, జాతక దోషాలు పోవాలన్నా, రాహుకేతు ప్రభావాల నుంచి మీరు బయటపడాలన్నా, అనేక రకాల ఇబ్బందులు, సమస్యలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా, అలాంటి వాటి నుంచి మీరు బయటికి రావాలంటే ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోండి. ఇది చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి మీరేంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఈ విధంగా దీపారాధన చేయండి. ఇంట్లో పిండి దీపం అందరూ చేస్తూ ఉంటారు. అలానే కాకుండా ఏంటంటే కనుక ఆ దీపంలో కొన్ని వస్తువులని వేయటం వల్ల ఏంటంటే మీ యొక్క సమస్యలన్నీ కూడా పోతాయండి. పూర్తిగా ఏంటంటే కనుక సమస్యల బారి నుంచి మీరు బయటపడతారు. సమస్యలు అనేవి ఏంటంటే కనుక తగ్గటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా ఈ విధంగా ఏంటంటే కనుక పరిహారం అనేది చేసుకోండి. నార్మల్గా దీపం ఏంటంటే కనుక సకల దేవతలకు అంకితం చేయబడుతుంది. దీపం చాలా పవర్ఫుల్. దీపం ఏంటంటే కనుక చాలా శక్తిని కలిగి ఉంటుందండి. దీపం అంటే ఒక రకంగా లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. దీపం ఏంటంటే కనుక వెలుగునిస్తుంది, చీకటిని తీసేస్తుంది. దీపం ఏంటంటే దారి చూయిస్తుంది. దీపం వల్ల మనకు అంటే పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది. కాబట్టి మీరేంటంటే ఒక రకంగా పిండి దీపం అనేది చెయ్యండి. పిండి దీపం చేయకపోయినా పర్వాలేదండి, నార్మల్గా దీపం పెట్టినా పర్వాలేదు. మీరేంటంటే ఇలా దీపం పెట్టేటప్పుడు ఏకవత్తితో పెట్టకండి. 2 వత్తులను కలిపి ఏంటంటే కనుక ఒకటిగా చేసేసి దీపం పెట్టండి. దీపం ఏంటంటే నువ్వుల నూనెతో కానీ ఆవునేతితో కానీ దీపారాధన చేయండి. దీపం పెట్టిన తర్వాత ఆ దీపం అంటే వెలుగుతుండగా కొన్ని వస్తువులను వేయటం వల్ల ఏంటంటే కనుక సమస్యలు పోతాయన్నమాట. కొన్ని వస్తువులను వేసి దీపం వెలిగించటం వల్ల మీరు అనేక రకాల ఇబ్బందుల నుంచి బయటపడతారు. అన్ని విధాలుగా కూడా మీకు ఏంటంటే కనుక బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకొని ఈ విధంగా మీరు దీపారాధన అనేది చెయ్యండి. ఇది చాలా శక్తివంతమైన దీపం. అందుకే వెంకటేశ్వర స్వామికి చేరే దీపంగా పరిగణించబడుతుంది. మన సమస్య పోతుంది, మన బాధ పోతుంది, మనకుండే జాతక సమస్యలు, ఇబ్బందులు కూడా పోతాయండి. ఏమీ లేదు, ఒక తమలపాకుని తీసుకొని దాని మీద దీపం పెట్టండి. తమలపాకు లేకపోతే రావి ఆకు మీద కూడా మీరు దీపారాధన చేయొచ్చు. ఇలా దీపం పెట్టిన తర్వాత ఆ దీపంలో ఏంటంటే కనుక డబ్బు రావాలంటే యాలక్కాయని వేయండి. అంటే ఒక యాలక్కాయని తీసుకొని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత వెలుగుతున్న దీపంలో వేయండి. ఇంకా నమస్కారం చేసేసుకొని సరిపోతుంది. అంటే ధనం రావాలి, సంపాదన పెరగాలి, జాతక దోషాలు, జాతక సమస్యలు పోవాలి అన్నట్టుగా సంకల్పం చెప్పుకోండి. ఇలా మీరేంటంటే ఉదయం వేసి వెలిగిస్తారు కదా దీపం, సాయంత్రం తిరిగి మరలా అదే యాలక్కాయ అదే నూనెతో ఏంటంటే కనుక మరలా అలాగే వెలిగించండి, దీపం వెలిగించేయండి. మరుసటి రోజు దాన్ని తీసి ఎవరు తొక్కని ఒక చెట్టు మొదట్లో వేసేయండి, సరిపోతుంది. ఇలా కనీసం ఒక 2-3 వారాల పాటు చేయండి. ఇంకా మీ యొక్క జీవితం మారిపోతుంది. మీకుండే ఇబ్బందులు, దోషాలన్నీ కూడా పోతాయి. మీకు దైవానుగ్రహం కూడా కలిగి మీకు ఏంటంటే కనుక ఇబ్బంది అనేది చాలా తక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. మెల్లిమెల్లిగా మార్పు అనేది వస్తుందండి. ఇది గమనించుకోండి. అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక విపరీతంగా కష్టాలు ఉన్నాయనుకోండి, లవంగాన్ని వేయండి. లవంగం కూడా ఒక రకంగా చెప్పాలంటే కనుక చాలా చాలా శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్. కాబట్టి లవంగాన్ని వేయండి. లవంగాన్ని వేసేసి దీపం పెడితే మంచిదనమాట. ఎన్ని కష్టాలు ఉన్నా సరేనండి, ఆ కష్టాలన్నీ కూడా పోతాయి. కష్టాల బారి నుంచి మీరు బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి వేసుకోండి. ఇందులో మీరు కావాలంటే శత్రువు నివారణ జరగాలి, శత్రువులు మిత్రులుగా మారాలంటే 2 మిరియాలు కూడా వేయొచ్చు. లేదంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే ఏదైనా దోషాలు మిమ్మల్ని పట్టి చాలా పీడిస్తున్నాయంటే ఆవగింజల్ని వేసేసి కూడా దీపారాధన చేయొచ్చు. కానీ దీపం కొండెక్కిన తర్వాత అవి ఒక చెట్టు మొదట్లో పడేయాలండి. ఇక ఆ తర్వాత రేపు శనివారం కుంకుమ నీటితో ఇలా చేయండి. కుంకుమ నీళ్ళు ఏంటంటే కనుక దిష్టి పరంగా మనం ఉపయోగించుకుంటాం. కాబట్టి దిష్టి దోషాల నుంచి మీరు బయటపడాలన్నా, దిష్టి మొత్తం మీ యొక్క మీది నుంచి తొలగిపోవాలన్నా, మీ పైన ఒకవేళ దిష్టి ఉంది, నరకన్ను ఉంది, దానివల్ల మేము సఫర్ అవుతున్నాం, ఇబ్బంది పడిపోతున్నాం, ఏం చేయాలో అర్థం కావట్లేదండి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే ఆ నరకన్ను నుంచి, ఆ సమస్యల నుంచి బయటపడాలంటే ఈ చిన్న పరిహారం చేసుకోండి. ఇది చెప్పాలంటే చాలా శక్తివంతమైన పరిహారం అండి. చాలా పవర్ని కలిగి ఉండే
పరిహారం అనమాట. శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో ఏంటంటే కనుక ఈ కుంకుమ నీళ్ళ పరిహారం చేయండి. దిష్టి ఏంటంటే కొట్టినప్పుడు మనం చాలా సఫర్ అవుతూ ఉంటామండి. కాళ్ళు చేతులు లాగటం కానీ, చేత కాకపోవటం కానీ, సంపాదన మీద ఇంట్రెస్ట్ లేకపోవటం, పనులలో కూడా ఇంట్రెస్ట్ రాకపోవటం, ఏదో తెలియకుండానే అలసిపోయినట్టు అనిపించటం, బాధ కలగటం, ఇబ్బంది కలగటం, కొన్నిసార్లు ఏడ్చేయటం, ఇలా దిష్టి లక్షణాలు ఉంటూ ఉంటాయన్నమాట. ఒకవేళ ఇలా మీకు జరుగుతుంది, ఇలా మీరు సఫర్ అవుతున్నారంటే కనుక ఈ యొక్క పరిహారం అనేది చేసుకోండి. ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుందన్నమాట. కుంకుమ నీళ్ళే కదా అనుకుంటాం, కానీ కుంకుమ నీళ్ళల్లో ఏంటంటే కనుక అద్భుత శక్తులు ఉంటాయండి. కుంకుమ నీళ్లకు చాలా పవర్ ఉంటుంది. కుంకుమ నీళ్ళు ఏంటంటే కనుక విత్ ఇన్ సెకండ్స్లో అంటే ఈ యొక్క దిష్టిని తొలగిస్తాయి అనమాట. నరదిష్టి చాలా డేంజర్ అండి. నరదిష్టి వల్ల మనం చాలా సఫర్ అవుతూ ఉంటాం, చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం అనమాట. అలా జరగకుండా ఉండాలంటే ఇలా మీరు ఈ పరిహారం చేసేసుకోండి, సరిపోతుంది. ఎంతలా ఫలితం వస్తుందనేది మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారు. ఇది ప్రతి శనివారం చేయమని చెప్పట్లేదు, కానీ మీకు కుదిరినప్పుడల్లా కూడా ఏంటంటే కనుక చేసుకుంటూ ఉండండి. అప్పుడప్పుడు మనం దిష్టి తీసుకుంటూ ఉండాలండి. కొంతమంది ఇలాంటివి నమ్మరు, కాకపోతే ఏంటంటే కనుక శాస్త్రాల్లో వీటి గురించి ప్రస్తావన ఉంది కాబట్టి వీటిని మనం నమ్మాలి. మనం నమ్మితేనే మన లైఫ్లో ముందుకు వెళ్ళగలుగుతాం. కాబట్టి ఇలా మీరు గాజు గ్లాసులో సగభాగానికి నీళ్ళని తీసుకుని 1 స్పూన్ కుంకుమ పోసేసి 1 స్పూన్ ఆవాలు పోసేసి 7 లేదా 9 సార్లు తల చుట్టూదా తిప్పండి. ఇలా తిప్పేటప్పుడు మీకుండే ఇలా అంటే మీకుండే దిష్టి, మీకుండే దోషాలు ఇలాంటివన్నీ కూడా పోవాలని చెప్పుకోవచ్చు. ఏం కాదనమాట. అన్నిటి పరంగా కూడా ఈ నీళ్లు ఉపయోగపడతాయండి. నీళ్లు నారాయణగా చెప్పబడితే కుంకుమ మంగళకరమైనదిగా చెబుతారు. ఆవాలు ఏంటంటే గనక మన మీద ఉండే చెడుని తీసేయటానికి ఆవాలు ఉపయోగపడతాయి అనమాట. అంటే మన మీద ఉండే చెడుని దూరం చేయడానికి ఆవాలు పనిచేస్తాయి. కాబట్టి ఇలా ఓవరాల్గా మనం చూసుకుంటే ఏంటంటే అన్నీ మన మీద నుంచి పోవటానికి, అంటే ఈ దిష్టి దోషాలు, ఈ చిన్న నెగిటివ్ ఎనర్జీ ఇదంతా కూడా ఉంటుంది కదండి. దాని నుంచి మనం బయటపడటానికి ఈ నీళ్ళు ఉపయోగపడతాయి. ఇలా తల చుట్టూగా తిప్పిన తర్వాత వాటిని ఏంటంటే కనుక మీరు తొక్కని ప్రదేశంలో పోయండి, సరిపోతుంది. లేదంటే ఇంటి డ్రైనేజ్లు కానీ, మురికి కాలువలు ఎక్కడైనా సరే కొంచెం ఇంటి నుంచి దూరంగా పోసేసుకోండి. మీకే ఇంకా రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. ఆ రిజల్ట్ని మీరే చూడగలుగుతారని చెప్పొచ్చు. ఇది చాలా శక్తివంతమైన పరిహారం. ఒకసారి చేసుకోండి, మీకు అర్థమైపోతుందన్నమాట. ప్రతి శనివారం చేయాలని రూల్ లేదు, కానీ ఇది పిల్లల పరంగా, పెద్దవారి పరంగా కనీసం నెలలో 1-2 సార్లు చేసుకున్నా కానీ మనకు దిష్టి నుంచి బయటపడవచ్చు. ఆ తర్వాత కర్పూరంతో ఈ విధంగా చేయండి. కర్పూరం ఏంటంటే కనుక పచ్చకర్పూరం వెంకటేశ్వర స్వామికి ఇష్టం. కర్పూర బిళ్ళలు కూడా ఏంటంటే కనుక మంచి వాసన కలుగుంటాయి. అయితే చాలా మంది అనుకుంటారండి కర్పూర బిళ్ళలతో పరిహారాలు చేసుకుంటే పనిచేస్తాయంటే, మనం పూజ మొత్తం అయిపోయిన తర్వాత చివరిగా హారతి దేంతో ఇస్తామండి? కర్పూరంతోనే ఇస్తాం కదా. అన్నిటికంటే కూడా శక్తివంతమైనది కర్పూరమే కదండి. భగవంతుడికి ఏంటంటే కనుక హారతి ఇస్తే అది చేరుతుందని మనందరికీ తెలిసింది. అలా ఏంటంటే మనము అదే కర్పూరంతో ఈ విధంగా చేసుకోవాలి. మీరు ఒకవేళ మీ దగ్గర పచ్చకర్పూరం ఉందనుకోండి, శనివారం రోజున పూజ చేసేటప్పుడు చిటికెడంతా పచ్చకర్పూరం తీసుకుని వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు పెట్టండి. పెట్టిన తర్వాత దాన్ని తీసి మీ పర్సులో పెట్టుకోండి. ఇలా చేయటం వల్ల ఏం జరుగుతుందంటే పర్సులో చిల్లి గవ్వ కూడా లేక మనం ఇబ్బంది పడతాం, బాధపడతాం, సమస్యలు అంటే ఎదుర్కొంటాం. చాలా వరకు కూడా ఏంటంటే కనుక మనకు నష్టాలు కలుగుతాయి, బాధలు కలుగుతూ ఉంటాయి కదా. అలా కలగకుండా ఉండాలంటే కనుక మీరు పచ్చకర్పూరాన్ని మీ పర్సులో పెట్టుకోండి. పచ్చకర్పూరం తొందరగా ఆరిపోతూ ఉంటుంది, అంటే దగ్గరకు అవుతూ ఉంటుంది, ఆరిపోతుంది కదా. అలా మీరేంటంటే కనీసం శనివారం పెట్టుకుంటూ ఉండండి. వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టండి. ఆ తర్వాత దాన్ని తీసి మీ పర్సులో పెట్టుకోండి. ఇంతకు మించి మీరు ఏం చేయకండి. ఇలా చేయటం వల్ల ఏం జరుగుతుందంటే పర్సులో చిల్లి గవ్వ లేకపోయినా మనకేంటంటే డబ్బు కనిపిస్తుంది. ఏదో ఒక రూపంలో ఏంటంటే ధనం మన దగ్గరికి వస్తుంది. మన దగ్గరికి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందండి. ఇది చాలా శక్తివంతమైన పరిహారం, చాలా మంది చేస్తూ ఉంటారు. కాబట్టి మరి మీరు కూడా ఏంటంటే కనుక చేసుకోండి. ఒకసారి చేయండి, మీకు అర్థమైపోతుంది. రెండోసారికి మీ అంతటా మీరే చేసుకుంటారు. ఆ తర్వాత కర్పూరాన్ని 4 దిక్కుల నుంచి డబ్బుని ఆకర్షించడానికి 4 చోట్ల పెట్టండి. 4 ద్వారాల నుంచి ఏంటంటే కనుక ధనం వస్తుంది. ధన ద్వారాలు తెచ్చుకుంటాయి. డబ్బు సమస్య ఏదైతే ఉంటుందో అది పూర్తిగా తొలగిపోతుంది. ధనం రావటమే కానీ పోవటం అనేది జరగదు. చాలా వరకు కూడా చెప్పాలంటే కనుక వృధా ఖర్చులు కూడా తగ్గిపోతాయి. ఖర్చుల నుంచి కూడా మీరు బయటపడగలుగుతారండి. అంత చక్కగా ఈ కర్పూరం పరిహారం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరేంటంటే ఇంట్లో కర్పూర బిళ్ళలు ఉంటాయి కదా, అవి తీసుకొని ఈ విధంగా చేసుకోండి. ఒక రకంగా చెప్పాలంటే ఇది చాలామంది కూడా చేసేసి ఫలితాలను పొందిన పరిహారం అండి. అందుకే మీరు కూడా నమ్మకంతో చేసుకోండి. ముందుగా ఏంటంటే కనుక ఒక 4 కర్పూర బిళ్ళలు తీసుకోండి, ఇవి చేతిలో పట్టుకోండి. అలా పట్టుకొని ఏంటంటే కనుక ధనం రావాలని సంకల్పం చెప్పుకొని 4 కర్పూర బిళ్ళలు కూడా పూజ గదిలో అంటే పెట్టండి. అంటే మీరు అనుకోవచ్చు మన పూజ గదిలో ఉంటుంది కదండి అంటే కనుక అలా కాదు. ఇలా 4 కర్పూర బిళ్ళలు తీసుకొని చేతితో మెదపండి. లేదంటే 2 కూడా తీసుకోవచ్చు, 4 కూడా తీసుకోవచ్చు. ఇంతే తీసుకోవాలి, అంతే తీసుకోవాలి, ఇలాగే చేయాలి, అలాగే చేయాలని
కానీ ఎక్కడ ఏమీ లేదు. కేవలం ఒక 2 కానీ 4 కానీ కర్పూర బిళ్ళలు తీసుకుని చేతితో ఆ పౌడర్ అంతా కూడా మెదిపి అదేంటంటే కనుక దేవుడి పటాల దగ్గర చల్లండి. ఇది తీయకండి. మనం ఒక రకంగా చెప్పాలంటే ప్రతిరోజు కూడా పూజ గదిని ఏం శుభ్రం చేయం కదండి. కాబట్టి ఆ కర్పూరం ఎన్ని రోజులైతే ఉంటుందో అప్పుడు ఏం జరుగుతుందంటే కనుక దైవానుగ్రహం కలుగుతుంది. దేవుళ్ళు ఇంట్లోనే తిరుగుతూ ఉంటారు. కర్పూరం మంచి వాసన కలుగుంటుంది కదండి. మంచి వాసన ఏంటంటే కనుక కర్పూరం నుంచి వస్తుంది. కాబట్టి ఆ వాసన అంటే ఏంటంటే దైవానికి ఇష్టం అనమాట. అందుకే ఇలా పూజ గదిలో 4 కర్పూర బిళ్ళలు అంటే ఇలా పెట్టడం వల్ల, మూతలు ఏవి పెట్టకుండా నార్మల్గా వదిలేయటం వల్ల కూడా మంచి జరుగుతుంది. అలానే కాకుండా ఇంకొకటి చెప్పాలంటే కనుక మీరండి ఇలా కర్పూర బిళ్ళలు పెట్టేసి వదిలేసినా సరిపోతుంది. లేదంటే పౌడర్ లాగా చేసేసి అది చల్లేసినా సరిపోతుందన్నమాట. ఎలా చేసినా కానీ మీకు దైవానుగ్రహం కలుగుతుందన్నమాట. దైవానుగ్రహం వల్ల మీకు మంచి జరుగుతుంది. ఇదొకట. రెండోది వచ్చేసి ఏంటంటే ఇంటి బీరువాలో 2 కర్పూర బిళ్ళలు తీసుకుని చేతితో మెదిపి ఎక్కడైతే డబ్బు బంగారం దాచుకుంటారో అక్కడ చల్లండి. బంగారం మీద చల్లకండి, నార్మల్గా డబ్బు పెట్టే చోట చల్లండి. అంటే మనం కొంచెం అంత డబ్బుని తీసి పక్కకు పెట్టుకుంటాం, ఎత్తి పెట్టుకుంటూ ఉంటాం, బీరువాలో దాచుకుంటూ ఉంటాం కదా. ఆ ప్రదేశంలో ఈ కర్పూరం చల్లటం వల్ల ఏంటంటే కనుక నోట్లు లెక్కించేటప్పుడు కూడా మంచి వాసన వస్తుంది. అలా వచ్చినప్పుడు ఏంటంటే లక్ష్మి మన ఇంట్లో స్థిరంగా ఉంటుంది. బయటికి వెళ్ళటానికి ఇష్టపడదండి. బయటికి వెళ్లకుండా మన ఇంట్లో స్థిరంగా ఉండటానికి ఈ కర్పూరం ఏంటంటే కనుక మనకు ఉపయోగపడుతుంది. పౌడర్గా చల్లుతాం కాబట్టి ఇంకా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. బీరువా తెరిచినప్పుడల్లా కూడా మంచి వాసన అనేది రావటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి బీరువా లాకర్లో చల్లండి. ఒకవేళ డబ్బు ఖర్చు అవుతుందంటే ఖర్చు కాకుండా అడ్డుకోవటానికి కర్పూరం ఉపయోగపడుతుంది. బంగారం పదే పదే తాకట్లోకి వెళుతుందంటే అలా వెళ్లకుండా కూడా అడ్డుకోవటానికి కర్పూరం అనేది ఉపయోగపడుతుంది. ఒకవేళ బంగారం తాకట్లోకి వెళ్ళినా తిరిగి మళ్ళీ మన ఇంటికి వస్తుందన్నమాట. అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇక మూడోది వచ్చేసి ఏంటంటే ఇంటి హాల్లో పెట్టుకోండి. ఇంటి హాల్లో ఏంటంటే కనుక కనీసం ఒక 4 కానీ 2 కానీ కర్పూర బిళ్ళలు కనిపించకుండా మనకు సెల్ఫులు ఉంటే సెల్ఫుల్లో, లేదంటే కబోర్డ్స్ ఉంటే కబోర్డ్స్, అంటే కనిపిస్తూ ఉండాలంటే కనుక వాసన వస్తూ ఉండాలి. ఇది మీరు తెలుసుకోండి. ఇలా వాసన వచ్చేలాగా పెట్టుకోండి. 4 కర్పూర బిళ్ళలు పెట్టేసి వదిలేయండి. దీనివల్ల ఏం జరుగుతుందంటే కనుక మన ఇంటి పరంగా మనకు బాగా కలిసి వచ్చి ఇబ్బంది అనేది పోతుంది. ఏదైనా సమస్య ఉంటే కూడా పోతుంది. ధనానికి ఏంటంటే కనుక లోటు లేకుండా ఉండటానికి కర్పూర బిళ్ళల పరిహారం అనేది పనిచేస్తుందండి. అందుకే ఇలా ఆచరించండి. ఇక ఆ తర్వాత ఇంకొకటి వచ్చేసి ఏంటంటే కనుక మన బెడ్రూమ్లో అండి భార్యాభర్తలకు విపరీతంగా గొడవలు జరుగుతున్నా, లేదంటే కనుక విపరీతంగా ఏదైనా సమస్య వస్తున్నా, దానివల్ల డిస్టర్బెన్స్ ఉన్నా, దానివల్ల మీరు సఫర్ అవుతున్నారు, ఇబ్బంది పడుతున్నారంటే కనుక ఈ కర్పూర బిళ్ళలు తీసుకొని చక్కగా ఒక 4 పెట్టేయండి. వారానికి శనివారం పెట్టండి. శనివారం ఒకవేళ తీయండి, అవి అప్పటికి ఆరిపోతాయి. నిజం చెప్పాలంటే కనుక కొంచెం 10 రోజులు పెట్టినా అవి ఆరిపోతాయి, మొత్తం దగ్గరికి అయిపోతాయి కదా. అలా అవి ఉన్నా పర్వాలేదు. అక్కడ ఏంటంటే ఆ ప్లేస్లో మళ్ళీ 4 పెట్టండి. ఇలా పెడుతూ ఉండండి, తీస్తూ ఉండండి, పెడుతూ ఉండండి, తీస్తూ ఉండండి. దీనివల్ల ఏంటంటే పాజిటివిటీ అనేది ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ధనానికి ధనం వస్తుంది. 4 దిక్కుల నుంచి ఏంటంటే కనుక సంపాదన ఆకర్షించబడుతుంది. ధన ద్వారాలు తెచ్చుకుంటాయి. డబ్బు సమస్య ఏదైతే ఉంటుందో అది మ్యాక్సిమం పోవటానికైతే అవకాశం ఉంటుందండి. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం. ఇది చాలా మంది కూడా చేస్తారండి. శనివారం పూట చేస్తే మంచిది అని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి శనివారం పూట ఏంటంటే కనుక చేసుకోండి. శనివారం చేసేసి రిజల్ట్ అనేది పొందండి. మీకుండే ధన సమస్య ఏదైతే ఉంటుందో అది పూర్తిగా తొలగించుకోండి. డబ్బు రావటమే కానీ పోవటం అనేది జరగదు. అంటే మనం ఖర్చు చేసే కొద్దీ పోతుందండి, కానీ వృధా ఖర్చులు అనమాట. కొన్నిసార్లు ఏం చేస్తామండి, ఎక్కువగా డబ్బు హాస్పిటల్కే పెట్టాల్సి వస్తుంది. అలాంటి సిచ్యువేషన్ అనేది మనకు ఎదురవుతుంది. కొన్నిసార్లు ఏంటంటే కనుక 10 రూపాయలు పెట్టే దగ్గర 20 రూపాయలు పెడుతూ ఉంటాం. అప్పుడు కూడా మనకు చాలా బాధలు కలుగుతాయి, ఇబ్బందులు కలుగుతాయి. అసలు ఎందుకు ఇంత డబ్బు అయిపోతుంది అనేది మనం ఏంటంటే కనుక అంటే ఇంకా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అలా జరగకుండా ఉండటానికి పరిహారాలు పనిచేస్తాయండి. కర్పూరం పరిహారం ఏంటంటే కనుక చాలా పవర్ఫుల్ అనమాట, చాలా శక్తివంతమైనది. డబ్బు లేని చోట డబ్బుని పుట్టిస్తుంది, ధన ద్వారాలను తెరిపిస్తుంది, ధనం వచ్చేలాగా చేస్తుంది, మన జీవితాన్ని మారుస్తుంది. మన జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలు కూడా పోవటానికి పరిహారం పనిచేస్తుందండి. అలానే కాకుండా ఇంకొకటి చెప్పాలంటే కనుక కర్పూరం దైవానుగ్రహాన్ని కూడా కలిగిస్తుంది. ఇంట్లో చాలా వరకు కూడా నెగిటివ్ ఉందనుకోండి, దాన్ని తరిమి కొట్టడానికి, దాని నుంచి మనల్ని బయటపడేయడానికి ఈ కర్పూరం ఉపయోగపడుతుంది. అలాగే ఇంకొకటి చెప్పాలంటే కనుక మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ కర్పూరం ఏంటంటే దైవానుగ్రహాన్ని కూడా కలిగిస్తుంది. అంటే మంచి వాసన వస్తూ ఉంటుంది కదండి. ఇన్ని చోట్ల పెట్టాం కదా కర్పూరము, బీరువాలో అంటే లాక్కుంటుంది. అక్కడ కూడా మనం ఏంటంటే కనుక తెచ్చే కొద్దీ మనకు కనిపిస్తూ ఉంటుంది కదా. అక్కడ మంచి వాసన రావటం వల్ల అక్కడ నెగిటివిటీ ఉండదు, కాబట్టి డబ్బు స్థిరంగా ఉంటుంది. ఇంటి హాల్లో ఏంటంటే కనుక ఇరువారు పొరువారు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, వాళ్ళ వల్ల కూడా నెగిటివిటీ వస్తుంది మన ఇంట్లోకి. దానివల్ల ఏంటంటే కనుక దైవం మన ఇంట్లోకి ప్రవేశించలేదనమాట. అలాంటప్పుడు ఈ కర్పూరం పెట్టాం కాబట్టి ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండకుండా
దైవం ఏంటంటే కనుక ఇంట్లోకి ప్రవేశించడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇలా మనకు ఓవరాల్గా చూసుకుంటే అన్ని విధాలుగా కూడా బాగుంటుందండి. అన్ని విధాలుగా కూడా కలిసొచ్చే పరిహారం అని చెప్పొచ్చు. కొంతమంది ఏంటంటే కర్పూరమే కదా, కర్పూరం వల్ల ఏం జరుగుతుంది అనుకుంటారు, కానీ కర్పూరం వల్ల అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి. శనివారం కాబట్టి అధికంగా రిజల్ట్ వస్తుంది. వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కూడా కలుగుతుంది. మీరు అనుకున్న పనులు జరుగుతాయి, అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం అన్నమాట అండి.